సో హాయ్ గైస్, 'హరిహర వీరమల్లు' మూవీ రివ్యూ వచ్చేసింది. పబ్లిక్ టాక్ కూడా వచ్చేసింది. సినిమా రిలీజ్ అవ్వక ముందు ఒక రోజు, 2 రోజుల ముందే వచ్చేసింది. సినిమా రిలీజ్ డేట్ 24. అయితే సినిమా 22వ తారీఖు నుంచే రివ్యూలు అండ్ పబ్లిక్ టాక్‌లు. సో ఈరోజు కూడా కొన్ని వీడియోలు చూశాను నేను. పబ్లిక్ టాక్. అబ్బబ్బబ్బా! సినిమా మామూలుగా లేదు భయ్యా! మైండ్ మింగిపోయింది. సినిమా ఇలా ఉంది, ఇలా ఉంది. గాల్లో సుమోలు కాదు. ఈ సినిమాలో గాల్లోకి గుర్రాలు ఎగురుతున్నాయి. దీనమ్మ ఇదెక్కడ అసల మామ అనేసి ఇలా పబ్లిక్ రియాక్షన్ అసలు. సో ఈ విధంగా ఇదంతా ఫేక్ రివ్యూ. ఇది నిజం కాదు. అండ్ మరికొంతమంది సినిమాని తొక్కేయడానికి బ్యాడ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారనమాట. సో ఈ సినిమా రివ్యూ అయితే కాదది. ఒక హిట్ అయిన సినిమా రివ్యూ ఎట్లుంటది పబ్లిక్ టాక్ పాజిటివ్‌గానే ఉంటుంది గదా! సినిమా బాగుంది భయ్యా! మస్తుంది. ఇలా ఉంది, అలా ఉంది. సో ఇదే. ఈ సినిమా స్టోరీ ఉండదు. మన పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడ మెన్షన్ చేయరు. సో ఇది వేరే సినిమా రివ్యూ అది. వేరే సినిమా పబ్లిక్ టాక్, వేరే సినిమా పబ్లిక్ రియాక్షన్ అది. సో ఆ వీడియోలన్నీ చిన్న చిన్నవి క్లిప్‌లో కట్ చేసి అన్ని వీడియోలని ఒక దగ్గర కట్ చేసి ఒక వీడియోగా చేస్తారనమాట. 4 నిమిషాలు, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు. సో ఇది వ్యూస్ పెరగడానికి ఇలా వ్యూస్ ఎక్కువొస్తే ఏమొస్తది? ఎక్కువ యాడ్స్ ప్లే అవుతుంది. సో దీనివల్ల వాళ్ళు రెవెన్యూ పెంచుకోవడానికి ఇదంతా ఫేక్ పబ్లిక్ టాక్, ఫేక్ రివ్యూ. అండ్ మరి కొంతమంది అయితే బ్యాడ్‌గా నెగెటివ్‌గా అయితే ఉంటది కొన్ని వీడియోలు. ఒక ఫ్లాప్ మూవీ ఎట్లుంటది? ఒక బ్యాడ్ రివ్యూ అయితే ఉంటది. బ్యాడ్ పబ్లిక్ టాక్. సో అది నెగెటివ్ టాక్‌ని అది కూడా క్లిప్‌గా అన్ని వీడియోలని క్లిప్‌గా కట్ చేసి ఒక వీడియోగా చేసి అలా కూడా చేస్తున్నారు. బ్యాడే ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. బ్యాడ్ రివ్యూస్ ఇస్తేనే ఎక్కువ వైరల్ అవుతుందనేసి ఇలా కావాలని ఫేక్ పబ్లిక్ టాక్ వీడియోని పోస్ట్ చేస్తున్నారు. సో వీటన్నిటిని నమ్మొద్దు. సినిమా ఇంకా రిలీజ్‌కి ఒక రోజు ఉంది. సో సినిమా రేపు రిలీజ్ అవుతుంది. రేపు మీకు వీడియోలో వచ్చే పబ్లిక్ టాక్‌లో బ్యానర్ కూడా ఉంటుంది. 'హరిహర వీరమల్లు' మూవీ అనేసి. సో అలాంటి వీడియోని నమ్మండి కావాలంటే. ఇలా పోస్టర్ లేని వీడియోలకి క్లిప్‌లా కట్ చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ అర్థమైపోతది ఈ వీడియో చూస్తుంటే. సో అది ఫేక్ రివ్యూ, ఫేక్ పబ్లిక్ టాక్. సో అలాంటి వీడియోలని పట్టించుకోవద్దు. సినిమాకి ఇంకా ఒక రోజు టైం ఉంది. సో సినిమా రిలీజ్ అయ్యాక ఇక మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మీరు వీడియో చూసడానికి 'హరిహర వీరమల్లు' మూవీని చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను సినిమా చూసాను. సినిమా చూసాక 'హరిహర వీరమల్లు' మూవీ ఎలా ఉంది ఏంటనేది రివ్యూ కూడా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.